నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయరామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఫైన్. ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది? ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం, మామూలుగా అవతల వైసీపీ, ఈ రెండు పార్టీలు కూడా ప్రధానంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మాకు అన్ని మండలాల్లో కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మామూలుగా ఉన్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీకే అక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ రేసులో మీ పేరు కూడా ఉంది. అయితే మీరు టికెట్ ఆశిస్తున్నారా? నేను గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అక్కడ 5-6 దఫాలు పోటీ చేశాను. రాజకీయ జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. మన యొక్క రాజకీయంగా మన యొక్క స్థితి పరిస్థితి ఏందని. నేను రాజకీయాల్లో ఇది ఫైనల్. నేను ఏదైనా పోటీ రాజకీయాలు చేయాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లో, కంటెస్టింగ్ రాజకీయాల్లో ఈ ఒక్కసారి అవకాశం కావాలనేది వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నాను. ఈ విషయం పార్టీ దృష్టి కూడా తీసుకెళ్ళి ఏదేమైనా ఉదయగిరికి నేను ఆ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నేను పార్టీని కోరుకుంటున్నాను. 2014 నుంచి మీరు టీడీపీ నుంచి ఆశిస్తున్నారు, కానీ ఈసారి నేను 2014లో టీడీపీ బల్లేని రామారావుకు చేశాను. 2019లో కూడా పార్టీ నిర్ణయించిన ప్రకారం బల్లేని రామారావు చేశాను. నేను వ్యక్తిగతంగా నా గ్రూప్ రాజకీయాలన్నా, వ్యక్తిగతంగా ఒకరు మీద వ్యతిరేకత అనుకూలత, నా రాజకీయ భవిష్యత్తులో నేను ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేసే భాగ్యం కల్పించాలనేది మాత్రం నా మనసులో ప్రగాఢంగా ఉంది. దానికి మా పార్టీ అవకాశాలు ఇవ్వాలనేది కూడా నాకు పూర్తిగా మరి దాని మీదనే నా యొక్క ఈ సుదీర్ఘ రాజకీయాల్లో నేను రాజకీయాల నుంచి విరమించే ముందు మన ఆ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగితే చాలు అనేది నాకున్న ప్రగాఢమైన ఆలోచన, కోరిక. ఎందుకు 2014 నుంచి టికెట్ మీకు కేటాయించడం లేదు? ఏంటి అసలు? నేను 2014లో నేను సీటు కోరుకోలేదు. 2019లో నేను మా నాయకుడు గారికి, మా అధినాయకుడు బాబు గారికి నేను ఆయన నోటీసు తీసుకెళ్ళాను. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు పార్లమెంట్లో 7 అభ్యర్థులు కూడా సమర్థవంతమైన అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఆర్థికంగా నేను అంత పెట్టుకోలేకపోయినా కొంత ఉదయగిరి, ఆత్మకూరులో కొంత ఫెచ్చింగ్ ఉంటుంది, నాకు పార్లమెంటు కన్సిడర్ చేయమని కూడా నేను అడిగాను. అప్పుడున్న పరిస్థితుల్లో మరి చేయలేకపోయారు. నేను ఇప్పుడు కూడా గత 2019లో నేను పార్లమెంటే కావాలని మా నాయకుడి దృష్టికి తీసుకెళ్ళా. ఒకవేళ ఉదయగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వకుంటే మీరు పార్టీ మారే అవకాశం ఉన్నాయి? అదేముండదు. నాకు తప్పనిసరిగా పార్టీ నన్ను కన్సిడర్ చేస్తుంది. నాకు నమ్మకం ఉంది. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తారనే నమ్మకం ప్రగాఢంగా ఉంది. అయితే ఆత్మకూరు నియోజకవర్గం కూడా మీకు కొంచెం పట్టున్నట్టుగా మనకు ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడు ఏరియా కూడా పాత ఉదయగిరి నియోజకవర్గం. ఇక్కడైనా అక్కడైనా ఒకటే స్టాండ్తో రాజకీయాల్లో ముందుకు పోతూ ఉంటాం. కానీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నిలబడే అవకాశం ఆత్మకూరులో మా నాయకుడు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి రామనారాయణ రెడ్డి గారిని పోటీ చేయమని ఆదేశిస్తారని అనుకుంటున్నాం. లేదా మరి రామనారాయణ రెడ్డి గారు వేరే ఆలోచన చేస్తున్నది. నేను వారి వ్యక్తిగత విషయాల్లో నేను జోక్యం చేసుకొని చెప్పకూడదు. ఎవరు తెలుగుదేశం నిలబడినా సపోర్ట్ చేస్తాను. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఆయన ఒక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. డైరెక్ట్గా మామూలుగా మంత్రి లేకపోతే ఏమన్నా వివిధ శాఖలు చేయకుండా డైరెక్ట్గా అయ్యాడు. కాబట్టి కొంత ఒడిదుడుకులు ఉండొచ్చు. కానీ మామూలుగా ఒక పరిపాలన అంటే, ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, లేకపోతే ఒక
ఈ పొలిటికల్ లైన్లో కొన్ని అపస్వరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క 4-5 ఏళ్ళలో చూసాం. కొన్ని పనులు ఎవరు చేసినా మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రజావేదిక కట్టారు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అటువంటిని ఒక మాన్యుమెంట్గా మనం వేరే దానికి ఉపయోగించుకోవాలి. చిన్న విషయాలు మనం రాజకీయానికి దూరంగా మనం ఆలోచన చేస్తేనే ఆ సమాజం బాగుపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుభవం లేక తప్పులు చేశాడా, కావాలని తప్పులు చేశాడా, రేపు ఎలక్షన్లోనే డిసైడ్ చేస్తారు. ఉదయగిరి మెట్ట ప్రాంతం, ఆ యొక్క ఉదయగిరిలో సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఉదయగిరిలో సాగునీరు ఇంపార్టెంట్ పాయింట్. ఉదయగిరి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో మనకు 140 టీఎంసీలు ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టులో కానీ, కండ్లేరు ప్రాజెక్టులో కానీ, కనిగిరి రిజర్వాయర్ కానీ, సరేపల్లి రిజర్వాయర్ కానీ, గండిపాళెం రిజర్వాయర్, ఈ 140 టీఎంసీలో నెల్లూరు చుట్టుపక్కల కానీ లేకపోతే ఈ నెల్లూరు 10 నియోజకవర్గాల్లో అతి తక్కువ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండేది ఉదయగిరికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్కు ఒక జీవో ఇచ్చి సోమశిల హై లెవెల్ కెనాల్ను శాంక్షన్ అప్పుడు ఇచ్చారు. తర్వాత రామనాయుడు గారు మంత్రి అయిన తర్వాత దానికి ఫండింగ్ ఇచ్చి ఒక షేప్ తెచ్చారు. ఇప్పుడు ఆగిపోయింది అది. అదేవిధంగా వెలుగొండ ఈ సోమశిలగిన ఈ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గానికి కొంత మేర ఈ యొక్క నీటి సౌకర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మాది టైలెండ్ ఏరియా, ఈ ప్రాజెక్టులకు మామూలుగా ఎండ్ పాయింట్లో ఉండేటి, అందులో ముడిగట్టు ప్రాంతంలో ఉండే అంతా హిల్ ఏరియాలో ఉండే ఏరియా. మామూలుగా మనకు ఈ ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది ఉదయగిరి నియోజకవర్గం. మామూలు చంద్రగిరి కానీ, వెంకటగిరి కానీ, ఉదయగిరి కానీ, కనిగిరి కానీ ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్లో ఉండేటప్పుడు ఆ ముడిగట్టు ప్రాంతాలకు నీటి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. సరే, ఏదేమైనా మామూలుగా ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కానీ, సోమశిల హై లెవెల్ కెనాల్ కానీ పూర్తయితే ఉదయగిరికి కూడా కొంత మేరకు ఈ వాటర్ ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉంది. అది మా గవర్నమెంట్లో మేము తప్పనిసరిగా దాన్ని ఏమైనా సరే దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి కావాలని కూడా మేము మొన్న మా నాయకుడు 4 నెలల క్రితం రాష్ట్రమంతా పర్యటించాడు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మనం ఒక సమగ్రమైన అవగాహన చేసి వచ్చే రోజుల్లో మన యొక్క కార్యాచరణ ప్రణాళికను ముందు పెట్టుకొని పోదామని. ఆ సందర్భంగా నెల్లూరు వచ్చారు బాబు గారు. ఆ టైంలో కూడా నేను రామనాయుడు గారితో మాట్లాడాను, నారాయణ గారితో మాట్లాడాను. ఫైనల్గా బాబు గారి దృష్టికి కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఉండే వాటర్ అవైలబిలిటీలో 140 టీఎంసీల్లో 1 టీఎంసీ నీళ్లు కూడా రాని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఇప్పటి వరకు ఉదయగిరి. కాబట్టి కొంత నీళ్లు ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ కంప్లీట్ చేసి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే కొంత వాటరు అక్కడ మనం ఇరిగేషన్కి ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది స్పష్టంగా కూడా నేను మా నాయకుడి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. మేము ఉంటే రాజకీయాల్లో 5 ఏళ్ళు ఉంటాం. ఈ 5 ఏళ్ళైనా ఒక మంచి ఈ ఇరిగేషన్ అనేది ఒక మంచి ఒక మామూలు దాన్ని ఏమంటామంటే అది ఒక ప్రయారిటీగా, ఒక ఫాస్ట్ ట్రాక్గా, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకొని ముందుకు పోతామని